Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు నూతన సంవత్సరం ఉగాది శ్రీ పరాభవ నామ సంవత్సరం ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, గ్రహణ గమన స్థితులు, అలాగే ముఖ్యంగా స్త్రీలకి ఏ విధంగా ఉండబోతుంది, పాటించాల్సిన పరిహారాలు, ఈ వివరణ అంతా కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకుందాం. గురువుగారు నమస్కారం. గురువుగారు, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి ఈ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, కళాకారులకి, సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, అన్నిటికంటే ముఖ్యంగా రైతులకి, అలాగే ప్రైవేటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసేటువంటి వాళ్ళకి, ఇలా అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కోవాలి, ఏ సమయంలో బాగుంటుంది, అలాగే ఏ సమయంలో మనం కొత్త పనులు ప్రారంభించుకోవచ్చు, గురుబలం ఉందా లేదా, ఇలా అనేక విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేస్తాను. అంతేకాకుండా ముఖ్యంగా వివిధ రాశుల్లో జన్మించినటువంటి స్త్రీలకి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలతో పాటు చర్చిస్తూ ఈ సంవత్సరం అపజయాల నుంచి జయం కలగడానికి, గత సంవత్సరం కంటే ఈసారి సంవత్సరం జీవితం మెరుగ్గా ఉండడానికి ఎటువంటి చిన్నపాటి పరిహారాలు చేసుకోవచ్చు అనేటువంటి విషయాల గురించి అన్నీ కూడాను కూలంకషంగా చర్చించుకునే ప్రయత్నం చేస్తాను. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా? గురువు గారు, వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, పాటించాల్సిన పరిహారాలు తెలియజేస్తారా గురుగారు? ఈ పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. ఇక్కడ ప్రధానంగా ఈ ఒక్క పట్టికను బట్టే మనం తెలుసుకోవచ్చు, మనం సంపాదించింది తక్కువగా ఉంటుంది, ఖర్చు పెట్టేది ఎక్కువగా ఉంటుంది అనేటువంటి విషయం. అలాగే అవమానము, గౌరవ మర్యాదలు కానీ చీత్కారాలు కానీ సమానంగానే ఉంటాయని చెప్పేసి అర్థం. ఇక ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం గుర్తుపెట్టుకొని వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా, గురువు ఈ సంవత్సరం అంతా కూడా 3 రాశుల్లో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత వృషభ రాశి వారికి కొంతకాలము యోగము, కొంతకాలము అవయోగం. అయితే గురువు అనుకూలంగా ఉన్నప్పుడే మన కార్యాలన్నీ కూడాను ప్రారంభించుకోవడం, చక్కబెట్టుకోవడం లాంటివి చేసుకోవాలి. కాబట్టి ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి మే 31వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో సంచారం చేస్తుంటాడు రుజు మార్గంలో. ఈ కారణం చేత గురువు చాలా యోగకారకుడుగా మారుతున్నాడు. అలాగే శని కూడాను లాభస్థానంలో సంచారం చేస్తూ ఉండడము, మరియు ఈ సంబంధించినటువంటి ప్రధానంగా రాహువు కూడా దశమ కేంద్రంలో సంచారం చేస్తూ, ప్రధానమైనటువంటి గ్రహాలు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత పట్టుకుందల్లా బంగారంలా ఉండబోతుంది మే 31 వరకు కూడా. కాబట్టి ఏ పనులు చేయాలనుకున్నా ఆ పనులన్నీ కూడాను మీరు వేగిరంగానే ప్రారంభించే ప్రయత్నం చేయండి. వ్యాపార విస్తరణ, నూతన వ్యాపారాన్ని ప్రారంభించడం లాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ పెద్దల యొక్క సలహాలు, సూచనల మేర పాటిస్తూ ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా ఈ సంవత్సరం అంతా విజయం మీ వెంటే ఉంటుందని చెప్పవచ్చు. ఇక మే 31 తర్వాత ఎలా ఉంటుందండి, అంతా మాకు ఇబ్బందులేనా అంటే, జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30 వరకు కర్కాటక రాశిలో గురు సంచార ప్రభావం చేత, ప్రధానంగా ఈ యొక్క సంచార ప్రభావం వల్ల ఏం జరగబోతుంది, మీకు ఈ సంవత్సరం వరకు కూడా అనగా మే 31వ తారీఖు వరకు సహాయ సహకారాలు ఎవరైతే బాగా అందించున్నారో వాళ్ళ నుంచి స్వల్పంగా తగ్గుతూ వస్తూ ఉంటుంటాయి. కారణం ఇక్కడ ఈ గురు సంచార ప్రభావం తెలియజేస్తున్నటువంటిది ప్రధానంగా తోటి వారితో ఎలా మెదులుకోవాలి అని గురువు మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే గురువు అనుకూలంగా లేనప్పుడు ఏమవుతుంది, ఎదుటి వాళ్ళ నుంచి సహాయ సహకారాలు మనకు తక్కువైపోతాయి. కాబట్టి ఆ సమయంలో మనం ఏం చేయాలి, ఎదుటి వాళ్ళతో ప్రేమతో, ఆప్యాయతతో మన పనులని చక్కబెట్టుకునే విధానంగా వాళ్ళతో ప్రవర్తన ఉండాలి అని సూచిస్తుంది. ఆ విధంగా ఉన్నట్లయితే అనుకూలం లేని గురువు కూడా మీకు యోగిస్తూ అన్ని విధాలుగా, అరే
తెలియక ఏదైనా తప్పు చేశాడులే అని ఉంటాడులే, మనం పని మనం చేద్దాం, సహాయం చేద్దామనే ఆలోచనతో మీ ముందుకు వస్తారు. ఇక్కడ గురువు ప్రధానంగా పాత్ర పోషిస్తున్నాడు. కాబట్టి ఈ గురువు వల్ల వచ్చే నెగిటివ్ని మీరు ప్రేమ ఆప్యాయతతో ఎదుటివారితో పంచుకోవడం వల్ల ఆ నెగిటివ్ కాస్త పాజిటివ్గా మారుతుంది. ఇది అర్థం చేసుకోవడానికి మళ్ళీ ఇంకొకసారి చూడండి. ఇక ఈ సమయంలో ప్రధానంగా అన్ని విధాలుగా ఒక్కసారి జీవితంలో మే 30 వరకు ఉన్నతమైనటువంటి స్థానాన్ని చూసి మెల్లమెల్లగా తగ్గుతూ ఉన్నటువంటి స్థానానికి ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా మీరు గమనిస్తూ తెలివితేటలతో మీరు ముందడుగు వేయాలి. జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు. ఇక అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు సింహరాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత గురుగ్రహ ప్రభావం వలన ప్రధానంగా చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మార్పులు అనేటువంటివి కలుగుతాయి. ముఖ్యంగా భాగస్వామ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు అప్పటి వరకు పైకి కనబడినవి పైకి వెల్లుపికి, తద్వారా భాగస్వాములు దూరం అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. లేదా మీరు ఎవరితోనైతే కలిసి వ్యాపారం చేస్తున్నారో, కాంట్రాక్ట్స్ చేస్తుంటారో ఆ కాంట్రాక్ట్స్ నుంచి దూరంగా బయటపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగం వ్యాపారాల్లో మీతో పాటు అందరినీ కలుపుకోలేని తత్వం కలగడం వల్ల ఆ యొక్క ఉద్యోగం నుంచి కానీ వ్యాపారం నుంచి కానీ దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ సమయం అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు కీలకమైనటువంటి ఈ సమయంలో దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తూ ముందడుగు వేయాలని మనకు శాస్త్రం చెప్పబడుతుంది. అయితే శని ఎలాగో కాచుకొని కూర్చుని ఉంటాడు, అన్ని విధాలుగా యోగించేటువంటి స్థితి ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఉన్నప్పటికీ దైవ బలము, పెద్దల యొక్క అనుగ్రహము అనేటువంటిది తప్పనిసరి. మే 31వ తారీఖు తర్వాత నుంచి సంవత్సరాంతం వరకు, అనగా వచ్చే సంవత్సరం ఉగాది వరకు కూడా ఈ సమయాన్ని మీరు జాగ్రత్తగా పాటించాలి, నియమాలు పాటించాలి. ఇక జనవరి 24 నుంచి ఉగాది వరకు కర్కాటకంలో గురు సంచారం చేస్తూ వక్రీకరించినటువంటి కారణం చేత మొట్టమొదటి మార్చి 19వ తారీఖు నుంచి మే 31వ తారీఖు వరకు ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయో ఆ పరిస్థితులు మళ్ళీ జనవరి 24 నుంచి ఉగాది వరకు, అంటే ఏ తర్వాత చెప్పుకొచ్చినది ఏంటంటే సంవత్సరంలో ఒక 5 నెలలు, అనగా మొట్టమొదటి 2.5 నెలలు, ఆఖరి 2.5 నెలలు అనుకూలంగా ఉండబోతుంది. ఈ మధ్య సమయం ఏదైతే ఉంటుందో ఆ 7 నెలల సమయము, అంటే జూన్ నుంచి జనవరి 24వ తారీఖు వరకు, అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి. కాబట్టి ఆ 7.5 నెలల పాటు ఉండేటువంటి సమయం మాత్రం కష్టములని అనుభవించక తప్పదు. రెడీగా ఉండాలి, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. ఏ విధంగా ఆ యొక్క కష్ట నష్టాలని మనం స్వభావాన్ని మార్చుకుంటే మనం యోగాన్ని పొందుతామో తెలియజేశాను. కాబట్టి ఆ విధంగా మీరు మీ యొక్క స్వభావాన్ని మార్చుకునే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే మనము అలవిగాని చోట అందలం ఎక్కరాదు అనేటువంటిది మనకు తెలుసు. కాబట్టి ఎంత పాండవులు ఎంత గొప్పవాళ్ళైనా చక్రవర్తితో సమానమైన జీవితాన్ని గడిపిన అరణ్యవాసం చేయాల్సి వచ్చినప్పుడు తగ్గి ఉన్నారు కదా. కాబట్టి ఆ విధంగా పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మనం తక్కువ చేసుకోవడం అని కాదండి, మనం తగ్గి ఉండి ఎదుటి వాళ్ళ ద్వారా మన యొక్క పనులని లౌక్యంతో ముందడుగు వేస్తూ చక్కదిద్దుకోవడం అనేటువంటిది మన యొక్క తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. ఆ తెలివితేటల్ని మీరు ఆపాదింప చేసుకొని ముందడుగు వేసినట్లయితే ఏదైతే 7.5 నెలల పాటు సరిగ్గా ఉండదని చెప్పానో ఆ 7.5 నెలలు కూడా సాఫీగా జరిగిపోతాయి. ఓహో అన్నట్టు కాకుండా సాఫీగా జరిగిపోతాయి. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి ఉద్యోగస్తులకి ప్రధానంగా చాలామంది వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకుల్లో ఉద్యోగస్తులు, మనకు నిరుద్యోగస్తులు ఎప్పుడు మేము ప్రయత్నం చేస్తే మాకు ఉద్యోగం లభిస్తుంది, లేదా ఉన్నటువంటి ఉద్యోగస్తులకి భవిష్యత్తు ఆశాజనకంగా ఉండాలంటే ప్రమోషన్స్ ఎప్పుడు వస్తాయి, లేదా ఈ సంస్థల్లో చాలా పని చేశాం మళ్ళీ వేరే సంస్థల్లో పని చేయాలి, ప్రయత్నం చేయాలనుకుంటే ఏ సమయంలో మనకు అనుకూలంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 17 జూలై నుంచి 16 ఆగస్టు మధ్య ఉన్నటువంటి కాలము, అలాగే 18 నవంబర్ నుంచి 16 నవంబర్ మధ్య ఉన్నటువంటి కాలము, అలాగే ఇక్కడ 13 ఫిబ్రవరి నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు ఉన్నటువంటి కాలము ఈ సంబంధించినటువంటి వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం ఉగాది నుంచి, అనగా 19 మార్చి నుంచి 13 ఏప్రిల్ వరకు ఉన్నటువంటి సమయం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి. కాబట్టి చెప్పినటువంటి 4 సమయాల్లో మీరు
నిరుద్యోగస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు మంచి శుభ ఫలితాలు పొందుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కోరుకున్న చోటికి బదిలయ్యేటువంటి అవకాశం కానీ, అదేవిధంగా అన్ని విధాలుగా వాళ్ళకి సహాయ సహకారాలు అధికారుల నుంచి పొందడం కానీ తద్వారా మంచి జరుగుతుంది. అలాగే ఈ చెప్పినటువంటి సమయంలో ఏవైతే ఆ సమయంలో ఉన్నాయో ప్రభుత్వ రంగంతో పనిచేస్తూ కాంట్రాక్ట్ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళకి బిల్స్ అనేటువంటి ఆ సమయంలో పాస్ అయ్యి మీరు ఆర్థికంగా పుష్టికరమైనటువంటి స్థితిలో ఉంటారని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా కుజగ్రహ సంచారం కూడా మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు ఉన్నటువంటి సమయం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. చేసేటువంటి ఇటు గురుగ్రహ అనుకూలము, శని యొక్క అనుకూలము, కుజుడు కూడా అనుకూలం ఉన్నటువంటి కారణం చేత నూతన వ్యక్తులు మీ జీవితంలో ప్రవేశిస్తారు. తద్వారా నూతన భాగస్వామ్యంతో వ్యాపారాన్ని 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు ఉన్నటువంటి సమయంలో కొనసాగిస్తారని చెప్పవచ్చు. జీవిత భాగస్వామి వల్ల ఆనందము సౌఖ్యము పొందుతారు. 11 మే నుంచి 19 జూన్ మధ్య ఉన్నటువంటి కాలము కొద్ది కష్ట నష్టములు, సరిగ్గా నిద్ర పట్టకపోవడము, చేసేటువంటి ప్రయత్నాలలో ఆటంకాలు అనేటువంటివి సూచిస్తున్నాయి. 20 జూన్ నుంచి 1 ఆగస్టు వరకు మధ్య ఉన్నటువంటి కాలంలో మీలో ఉత్సాహం పెళ్ళుబుకుతుంది. అన్ని విధాలుగా మీరు చేసుకోగలుగుతారు. ఏదైనా కొండని పిండి చేసే శక్తి ఉంటుంది. కానీ సరైనటువంటి దిక్సూచి సలహాలు సూచనలు లేకపోవడం వల్ల మీ యొక్క శక్తియుక్తులు వృధా అవుతాయి. కాబట్టి పెద్దవాళ్ళ యొక్క సలహాలు సూచనలు పాటిస్తూ 20 జూన్ నుంచి 1 ఆగస్టు మధ్య ఉన్నటువంటి కాలంలో ప్రయత్నం చేస్తే విజయవంతంగా పనులని చక్కబెట్టుకుంటారని చెప్పవచ్చు. 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ మధ్య ఉన్నటువంటి కాలము కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు చెలరేగుతాయి. తద్వారా మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. ధన నష్టము జరుగుతుంది. అలాగే మీకు సంబంధించి కంటికి లేదా పంటికి సంబంధించినటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో వైద్యుని సంప్రదించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ వరకు ఉన్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో ఈ సమయము ప్రధానంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయము. సోదర సోదరీమణులు ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీకున్నటువంటి పనులన్నీ కూడాను చక్కబెట్టుకుంటారు. అలాగే 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు ఉన్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో ఈ సమయం మాత్రం అనుకూలముగా ఉండదు. ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. గృహంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. అలాగే అద్దె ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు వేరే గృహానికి మారాల్సినటువంటి పరిస్థితిగతులు ఏర్పడతాయి. అలాగే గృహ నిర్మాణం కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి. వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా జీవిత భాగస్వామి మధ్య విభేదాలు వచ్చేటువంటి అవకాశము ఈ సంవత్సరం ఈ 12 నవంబర్ నుంచి 8 మార్చి వచ్చే సంవత్సరం 8 మార్చి వరకు ఉండబోతుందని గమనించాలి. కాబట్టి ఈ విధంగా వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి చాలా మటుకు సమస్యలు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం, అలాగే ఈ సమస్యలు అయినా కానీ మంచి చెడు, సుఖము దుఃఖము, లాభము నష్టము ఇవన్నీ కూడాను నవగ్రహాల యొక్క ఆధీనంలో నవగ్రహాల అనుగ్రహంతోనే మనకు కలుగుతాయి. కాబట్టి ఇటు నవగ్రహాల యొక్క సంపూర్ణ అనుగ్రహం వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకుల్లో 12 రాశుల్లో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా అందించాలనే సదుద్దేశంతో మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 1 చైత్ర పౌర్ణమి రోజున సాయంకాలం అతి శీఘ్రముగా ఫలితాన్ని ఇచ్చేటువంటి 3 నక్షత్రాల్లో ఒకటైనటువంటి హస్తా నక్షత్రం రోజున సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా నవగ్రహ పాశుపత హోమము, ఆరోగ్యం కోసం మృత్యుంజయము, సర్వకార్య జయసిద్ధికి సుదర్శన హోమము, అలాగే దాంపత్య వృద్ధి, వివాహ సిద్ధికి, ఆర్థికాభివృద్ధికి, ఉద్యోగ ప్రాప్తికి లక్ష్మీ మూలమంత్ర సంప్రీత లక్ష్మీ సూక్త హోమము, అలాగే సర్వదోష నివారణకి సంబంధించి రుద్రహోమం జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గోత్రనామాలు నమోదు చేసుకోదలిచిన వాళ్ళు ఏప్రిల్ 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి అన్ని విధాలుగా చక్కగా పరీక్షలలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణతతో పాస్ అవుతారు. అలాగే కోరుకున్నటువంటి కళాశాలలో చక్కగా ప్రవేశం లభిస్తుంది. ముఖ్యంగా విదేశీయానము విద్యలో మినగా విదేశీ సంస్థల్లో ఉద్యోగం చేయాలి అనగా వీసా శాంక్షన్ కావాలనుకునేటువంటి వాళ్ళకి ఈ సంబంధించినటువంటి జూన్ 1 నుంచి అక్టోబర్ 30 మధ్య ఉన్నటువంటి కాలంలో వీసా శాంక్షన్ అవుతుంది. అలాగే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి స్థిర నివాసానికి సంబంధించిన గ్రీన్ కార్డు కూడా మీకు శాంక్షన్ అవుతుంది. H1B వీసాలు కూడా ఈ యొక్క జూన్ 1 నుంచి అక్టోబర్ 30 మధ్య కాలంలో శాంక్షన్ అవుతాయని చెప్పవచ్చు. అలాగే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు, సోషల్ మీడియా, ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, నటులు నటీమణులకు సంబంధించి వాళ్ళకి ప్రోత్సాహకాలు చాలా చక్కగా ఉంటాయి, అవకాశాలు వస్తాయి. కానీ ఆశించిన మేర ధనాన్ని పొందలేకపోతారు. కాకపోతే అవార్డులు సొంతం చేసుకుంటారు. ఏది ఏమైనప్పటికీ కూడాను మీ దగ్గర ఉన్నటువంటి సమయాన్ని అలాగే ధనాన్ని మీరు వృధా చేసుకోకండి. అందరినీ గుడ్డిగా నమ్మకుండా ఉన్నట్లయితేనే ఈ కళారంగంలో చెప్పినటువంటి వాళ్ళందరూ కూడాను పైకి వస్తారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో ఈ రైతులు 2 పంటల్లో కూడాను సాధారణమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఆశించిన మేర కంటే ఎక్కువగా లాభాలు రాకపోవచ్చు, కానీ సంతోషకరమైనటువంటి పంటలు దిగుబడి అనేటువంటిది ఉంటుంది.
ప్రకృతి వైపరీత్యాలు కలగడం వల్ల ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారు వేసినటువంటి పంటలకు కొంత విఘాతం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పడండి. అలాగే ఈ కమర్షియల్ పంటల జోలికి వెళ్ళినట్లయితే కొంతవరకు లాభాన్ని పొందేటువంటి అవకాశము గోచరమవుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగ ప్రముఖులకి ప్రధానంగా బాగా డబ్బులు ఖర్చు అవుతాయి. తదనంతరమే పదవులు లభించే అవకాశం ఉంటుంది. అధికారుల యొక్క లేదా పార్టీ పెద్దల యొక్క అనుగ్రహం ఉండడం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఏదైనా పదవిని పొందుతారు, కానీ డబ్బు మంచినీళ్ళలా ఖర్చు అయిపోతుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి అనేక వ్యాపారస్తులు, క్రీడాకారులకి ప్రధానంగా అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంటారు. తద్వారా ప్రోత్సాహకాలు అనేటువంటి పెరుగుతాయి. మీరు ఆశించిన మేర ప్రోత్సాహం లభించడం ద్వారా మీరు కోరుకున్నటువంటి గోల్ని పొందే అవకాశం ఈ రాశిలో జన్మించినటువంటి క్రీడాకారులు పొందే అవకాశం గోచరమవుతుందని చెప్పొచ్చు. తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి సాధారణ స్థాయి కంటే ఎక్కువ మంచి శుభ ఫలితాలే ఈ యొక్క గ్రహ సంచార ప్రభావం వలన పొందుతారని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ప్రధానంగా గతంలో కంటే కూడా ఎక్కువగా మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారు. జీవిత భాగస్వాముల మధ్య పొరపచ్చాలు వచ్చినప్పటికీ కూడాను వాటిని చర్చల ద్వారా వచ్చేటువంటి ఇబ్బందుల్ని పరిష్కరించుకోగలుగుతారు. అన్ని విధాలుగా సహాయ సహకారాలు పొందుతారు. పనిచేసేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్ని విధాలుగా ప్రమోషన్స్ లభించడం కానీ, మీరు చేస్తున్నటువంటి పనికి గుర్తింపు లభించే తద్వారా మంచి జరిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. చేసేటువంటి ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా వాళ్ళకందరికీ కూడాను ప్రోత్సాహం, వాళ్ళకి డబ్బు అదనంగా లాభాన్ని చేకూర్చి పెడుతుంది. గతంలో రావాల్సినటువంటి రాని బాకీలు వసూలు అవుతాయి. కాకపోతే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అన్ని విధాలుగా తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి, అమ్మాయిలకి ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి వివాహం నిశ్చయమవుతుంది. ఇక ప్రధానంగా చాలామంది ఎదురు చూస్తున్నటువంటిది ఈ యొక్క సంబంధించినటువంటిది గృహ యోగము మనకు ఉంటుందా? తప్పకుండా గృహ యోగం ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? వచ్చే సంవత్సరం జనవరి 24 నుంచి ఉగాది మధ్యకాలంలో మీరు సొంత ఇంటిలో ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు గృహ నిర్మాణంలో స్థిరపడిపోతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే చాలా మటుకు సమస్యలు అనేటువంటివి ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సమస్యలు వచ్చినప్పుడల్లా సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడాను సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం, అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం చేయడం ద్వారా సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా ఇక్కడ సంబంధించినటువంటి జాతకరీత్యా అనగా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి సంబంధించి ఏవైతే పరిహారాలు చెప్పబడినా ఆ పరిహారాలని పాటించండి. అలాగే అదనంగా దైవానుగ్రహాన్ని పొందితే ఇంకా సులభంగా మంచి ఫలితాలు పొందుతారని తెలియచేస్తూ, ఈ ఫలితాలు రావడం కోసమే మన పీఠం ఆధ్వర్యంలో జరిగే ఏప్రిల్ 1వ తారీఖు రోజున జరిగే సంవత్సరం అంతా కూడాను దైవానుగ్రహాన్ని మీకు అందించే ఈ సర్వదోష నివారణ పూజల హోమాలలో మీరు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. నవగ్రహ పాశ్వద హోమం ఇత్యాది హోమాదులు జరపబడతాయి. శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మీ యొక్క జాతకరీత్యా వచ్చేటువంటి ఒడిదుడుకుల నుంచి అధిగమించి ఆనందంగా జీవిస్తారని ఆకాంక్షిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు. గురువుగారు రాశి వివరణ క్లుప్తంగా తెలియచేసి పరిహారాలు ఏ విధంగా పాటించాలో తెలియచేసినందుకు ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.